మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? చిక్కుకున్న సమస్యల గుంటలో పడి బయటకు రాలేకపోతున్నారా? అయితే ఈ వాగ్దానం మీకోసమే. ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ఇక్కడ చాలా మంది చూడండి అంటారు మనల్ని, క్రైస్తవంలోకి వెళ్ళినట్లయితే ఏరా అప్పుడే వెళ్ళిపోయావా, అప్పుడే ఆ మతంలో దిగిపోయావా అని చెప్పి మనం చాలా మంది కించపరచడం అనేది జరుగుతుంది. అప్పుడే నువ్వు ఆ గుంటలో దిగిపోయావా అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ మనం పడిపోయినప్పుడు ఆ గుంటలోంచి లేవనెత్తిన వాడు యేసుక్రీస్తు ప్రభు అని మనం ధైర్యంగా వారికి చెప్పగలగాలి. చాలా మంది మనల్ని వెక్కిరించాలని, చాలా మంది మనల్ని అపహేళన చేయాలని ఎంతో అంటూ ఉంటారు. ఏమనంటే నువ్వు ఆ కులంలోకి వెళ్ళిపోయావా, నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోయావా అని చెప్పి చాలా నీచంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు వారు మాట్లాడినా మీరు ఎవరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే పడిపోయిన మనలను ఆయన పైకి లేవనెత్తాడు. ఇక్కడ యోసేపు గారు తన అన్నలు తనను గుంటలో పాడేస్తారు. తన గుంటలో పాడేసినప్పుడు ఆయనను తర్వాత దేవుడు ఆ దేశానికి ఒక ప్రధాన స్థానంలో ఆయనను కూర్చోబెడతాడు. ఆయన ఊహించాడా? ఊహించలే. యోసేపు గారు ఏమీ ఊహించలే. కానీ పడిపోయిన యోసేపు గారిని దేవుడు ఒక దేశానికి ప్రధాని చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్యలు నువ్వు పడిపోయి ఉన్నావేమో, కానీ నువ్వు దేనికోసం కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇక్కడ ఆయన వాక్కును పంపి ఆ వాక్ ద్వారా ఆయన బాగు చేస్తాడని మనకు చెప్తున్నాడు. దేవుడు తన మాట ద్వారానే కార్యములు అనేది జరిగించగలడు. ఆయన నోటి మాట మన జీవితంలో అనేక అనారోగ్యాలను, మానసిక బాధలను అన్నట్లను కూడా తొలగిస్తుంది. లాజరు మరణించడం చూడండి. లాజరు మరణించినప్పుడు ఒక మాటతో యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు బయటకు రా అనగానే లాజరు మరణించిన వ్యక్తి తిరిగి రావడం అనేది జరిగింది. చూసారా, ఆయన మాటతో అనేక మందిని స్వస్థపరచడం అనేది జరిగింది. ఈ బైబిల్ నమ్ముకుని చాలా మంది ఈ వాక్యం విని మారిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు కూడా మారలేని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ వాక్యం ద్వారా ఎంతో మంది మారు మనసు పొందుకొని చక్కటి స్థానంలో వారు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరైనా చూడండి, ఈ ప్రపంచంలో ఒక్కరినైనా చూపించండి ఈ వాక్యం విని నేను చెడిపోయాను, ఈ వాక్యం విని నా బతుకు పాడైపోయింది అన్నవాళ్ళు ఒకరినైనా చూపించండి. ఎవరు ఉండరు. ఎవరైనా సరే ఈ వాక్యం విన్నట్లయితే ఈ వాక్యం ద్వారా అనేక మంది ఈ యొక్క పరిశుద్ధ లేఖనం రాయబడిన ప్రతి వచనం కూడా దేవుని ప్రేరేపణ చేత రాయబడింది. ఈ దేవుని పరిశుద్ధాత్మ చొప్పున రాయబడింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం చదివినప్పుడు ఎంతగానో వారు ఆకర్షించబడతారు. ఇక్కడ పడిన గుంటలో అంటే పాపం, అప్పులు, వ్యసనాలు అని అర్థం. మీరు ఏదైనా పాపంలో పడి ఉన్నారా, లేదంటే అప్పులు ఊబిలో పడి ఉన్నారా, లేదంటే మీకు సమస్యలు మీరు తట్టుకోలేనంత తీవ్రతగా మీకు ఉన్నాయా? అయితే మీరు ఈరోజు దేవుని ప్రార్థించండి. దేవుని ప్రార్థించినప్పుడు ఆయన వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని బాగుపరుస్తాడు. ఆయన హస్తము మీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన రెక్కల చాటును మనందరం కూడా దాగి ఉన్నాం. మీరు ఏ గుంటలో పడి ఉన్నా ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని లేవనెత్తాడు. ఈ ఉదయకాల సమయమందు మీరు కూడా ఏదైనా పాపం అనే భారంలో పడిపోయి ఉన్నారా? అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని ప్రార్థిద్దాం. ప్రేమలను తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభు నాయనా మేము అనేక బాధలతో, సమస్యలతో తండ్రి నాయన, అనేక వ్యసనాలతో నాయన ఈ యొక్క గుంటలో పడిపోయి ఉన్నామయ్యా. ఆ గుంటల నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తండి తండ్రి నాయన. మా యొక్క పాపాలను తీసివేయండి నాయనా. మీరు మమ్మల్ని బాగు చేసేవారయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి, స్వస్థపరిచే హో మీరేనయ్యా నాయనా. మమ్మల్ని రక్షించండి. ఎవరైతే మరి అప్పుల భారంతో ఉన్నారో, ఎవరైతే విడుదల కోసం చూస్తున్నారో వారిని విడుదల పరచండి తండ్రి ప్రభు నాయన. వారి యొక్క భారాల నుండి వారికి విడుదలను కలుగ చేయండి. ఈ ఉదయకాల సమయం ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బిడ్డల జీవితంలో ఈ యొక్క స్వస్థత, ఈ యొక్క విడుదల కలుగజేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న బ్రదర్ అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.